అది గెలుప ఆనివిని కాళ్ళు పట్టుకొని నువ్వు లేకపోతే నేను ఓడిపోతా అని సాగిలబడిపోయి గెలుప చంద్రబాబు నాయుడు గెలుప సిగ్గుపోతుంది అది గెలుపు అని చెప్తే అది మేనేజ్మెంట్ చాలా రోజులు నడవదు. జగన్మోహన్ రెడ్డిది గెలుపు ధీరత్వం పోయిండు బరాబర్ ప్రజలకు పోయిండు ఒంటరిగానే పోటీ చేసిండు ఏ కోన్కిస్కాంతో పొత్తు పెట్టుకోలేదు బరాబర్ పోయిండు కొట్లాడిండు నిలబడ్డాడు గెలిచినప్పుడు గెలిచిండు ఓడినప్పుడు ఓడిండు అదే మొండి ధైర్యంతో అదే మొక్కవోని దీక్షతోటి నిలబడ్డాడు నిలబడతాడు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉండే అవకాశం ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. అది గెలుప ఆనివిని కాళ్ళు పట్టుకొని నువ్వు లేకపోతే నేను ఓడిపోతా అని సాగిలబడిపోయి గెలుప చంద్రబాబు నాయుడు గెలుప సిగ్గుపోతుంది అది గెలుపు అని చెప్తే అది మేనేజ్మెంట్ చాలా రోజులు నడవదు. జగన్మోహన్ రెడ్డిది గెలుపు ధీరత్వం పోయిండు బరాబర్ ప్రజలకు పోయిండు ఒంటరిగానే పోటీ చేసిండు ఏ కోన్కిస్కాంతో పొత్తు పెట్టుకోలేదు బరాబర్ పోయిండు కొట్లాడిండు నిలబడ్డాడు గెలిచినప్పుడు గెలిచిండు ఓడినప్పుడు ఓడిండు అదే మొండి ధైర్యంతో అదే మొక్కవోని దీక్షతోటి నిలబడ్డాడు నిలబడతాడు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉండే అవకాశం ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు.